పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల కొరతపై ప్రభుత్వం స్పందించింది. పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలో 55 మంది పారిశుధ్య కార్మికులను అవుట్సోర్సింగ్ విధానంలో నియామకానికి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా శానిటేషన్ నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం మరియు గొల్లప్రోలు మున్సిపాలిటీలో మొత్తం 55 మంది పారిశుధ్య కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలపై డిఎంఈ సంపత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది అవసరాలపై చర్చించారు. అలాగే పిఠాపురం మున్సిపాలిటీలో అవసరాలపై 2 రోజుల పాటు ఏపీ అర్బన్ టీం ద్వారా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు డిఎంఈ వెల్లడించారు. ఈ సందర్భంగా 55 మంది పారిశుధ్య కార్మికుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసినందుకు డిఎంఈ సంపత్ కుమార్ కు పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్లు మరియు అఖిలపక్ష నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ శుభ్రతకు మరింత ఊతమిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మా పిఠాపురం మున్సిపాలిటీకి మేము కౌన్సిల్లో ఉండగా మీరు శాంక్షన్ ఇవ్వడం మాకు చాలా అదృష్టం. శాంక్షన్ కూడా చాలా బాగుంది సార్. ప్రత్యేక ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఏంటంటే సింపుల్ రిక్వెస్ట్ సార్ మాది. ఇందులో ఏంటంటే పిఠాపురం పరిశీలించిన మంత్రి కార్మికులు సంతోషం. గౌరవ ఉప ముఖ్యమంత్రి సంతోషం. ఆయన ఇంకా పిఠాపురం మంది అభివృద్ధి చేస్తారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారము పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఠాపురం మున్సిపాలిటీ మరియు గొల్లప్రోలు నగర పంచాయతీ రెండింటి యొక్క అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. సో దాంట్లో భాగంగా ఏపీ అర్బన్ టీము, జనరల్గా ఈ అర్బన్ టీము గవర్నమెంట్లో భాగం ఇది. ఈ అర్బన్ టీంలో అర్బన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వారు ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి వాటికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేయాలి అన్న దాని మీద స్టడీ చేయడం కోసం ఈరోజు పిఠాపురంకి ఆ టీం రావడం జరిగింది. సో ఆ టీము ఇక్కడే 2 రోజుల పాటు ఉండి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ అన్నీ చేసి మాకు త్వరలో ఒక నివేదికను ఇవ్వడం జరుగుతుంది. అట్లే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొరత పబ్లిక్ హెల్త్ వర్కర్స్, అంటే శానిటేషన్ వర్కర్స్ యొక్క నంబర్ తక్కువగా ఉంది అన్నటువంటిది. ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇక్కడున్న గ్యాప్ని ఫిల్ చేస్తూ కొంతమందిని రిక్రూట్ చేసుకునేటందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. సో అటు మున్సిపాలిటీ పిఠాపురంకి దాదాపు ఒక 39 మంది దాకా ఇచ్చాము. అట్లే గొల్లప్రోలుకు ఒక 16 మందిని అదనంగా శానిటేషన్ వర్కర్స్ని ఇవ్వడం జరిగింది. సో వీళ్ళని అవుట్సోర్సింగ్ బేస్ మీద తీసుకుని మనకున్న టౌన్ లెవెల్ ఫెడరేషన్ ద్వారా వారిని రిక్రూట్ చేసుకొని వారికి విధుల్ని కేటాయించి ప్రత్యేకంగా మనము పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సో మున్సిపాలిటీలో ఎఫెక్టివ్గా పనులు చేయాలి అని అంటే పర్యవేక్షణ చేసేటువంటి యంత్రాంగం ప్రాపర్గా ఉండాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా సూపర్వైజరీ టీమ్స్ కూడా ఇప్పుడు మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో సరైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం యాక్టివిటీని పూర్తిగా గాడిలో పెట్టి ప్రజల నుంచి సరైనటువంటి స్పందన, అంటే సానుకూల స్పందన వచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్లేటందుకు ఒక ప్రణాళికతో వచ్చాం. నా పేరు బంగారు రామకృష్ణ, నేను న్యాయవాదినండి. పిఠాపురంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచాలని చెప్పేసి రిపబ్లిక్ డే రోజున 26/1/26 పిఠాపురంలో సూర్య గ్రంథాలయంలో అఖిలపక్ష కమిటీ ఏర్పడడం జరిగింది. దోమల బెడద పిఠాపురం అధ్వాన పరిస్థితులు దాన్ని నిర్మూలించాలని సంకల్పంతో ఒక అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి దీన్ని పోరాటం ఉధృతం చేసాం. ఆ పోరాటంలో భాగంగా 5/2/26 పిఠాపురంలో ధర్నా జరిపాం. ఏకపక్షంగా కౌన్సిల్ తీర్మానం చేయడం కూడా జరిగింది. ఆ ధర్నాని
పిఠాపురంలో జరిగిన ఈ గొప్ప కార్యక్రమాన్ని TV9 మమ్మల్ని బాగా కవర్ చేసి ఇది రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి వార్తగా తయారు చేసి చేయడం వల్ల మాకు చాలా అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి. దానివల్ల స్మార్ట్ న్యూస్లో కూడా దోమల బెడదను చూపించి పిఠాపురంలో దొరుకుతున్న పారిశుద్ధ్య పరిస్థితులన్నీ పరిశీలించి ఆ రోజు TV9 ద్వారాగా రాష్ట్రానికి స్థానికంగా జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ వివరించడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. దానివల్ల RD గారు పరిశీలించారు స్వయంగా. ఈరోజు DMA గారు కూడా పరిశీలించి ఆ TV9 వార్త వల్లే జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. దానివల్ల పిఠాపురంలో 40 మంది కార్మికులు కూడా DMA గారు అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. దానికి మేము అఖిలపక్షం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం. మేము అఖిలపక్షం తరఫున పిఠాపురంలో ఉన్నటువంటి శానిటేషన్ సమస్య ఏదైతే పారిశుద్ధ్య సమస్య ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైపోయి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయం మీద మేము చేసిన పోరాటం, అఖిలపక్షం తరఫున చేసిన పోరాటాన్ని వాస్తవాన్ని గుర్తించి చాలా చక్కగా ప్రజెంట్ చేయడం, రిక్రూట్ చేసి సమస్య పరిష్కారానికి జీవో విడుదల చేయడం జరిగింది. దీని క్రెడిట్ అంతా కూడా TV9కి దక్కుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆహార నియంత్రణ అధికారులు దాడులు. పాల కేంద్రాలు, హోటళ్లపై తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించిన సిబ్బంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. పిఠాపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల కొరతపై స్పందించిన కూటమి ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలో 55 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియామకానికి ఉత్తర్వులు జారీ. కాకినాడ కలెక్టరేట్ వద్ద CPI-ML లిబరేషన్ మరియు దాని అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.